భారత్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం వ్యాన్స్ అండ్ ఫ్యామిలీ జైపూర్ నగరంలోని అంబర్ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా అంబర్ కోట వద్ద వ్యాన్స్ కుటుంబానికి ఘన స్వాగతం లభించింది. సాంప్రదాయ రాజస్థానీ నృత్య ప్రదర్శనతో పాటు అందంగా అలంకరించబడిన ఏనుగులతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో అమెరికా భారత్ సంబంధాలపై ఉపన్యాసం ఇవ్వనున్నారు. అనంతరం రాజస్థాన్ రాజధానిలోని సిటీ ప్యాలెస్ను ఆయన సందర్శించనున్నారు. ఇక 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్కు వ్యాన్స్ అండ్ ఫ్యామిలీ చేరుకుంది. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడి పిల్లల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారిద్దరు కుమారులు, కూతురు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. కుమారులు కుర్తా పైజామాలు ధరించగా వారి కుమార్తె అనార్కలి శైలి దుస్తులతో ఎంబ్రాయిడరీ జాకెట్ ధరించడం అందరినీ ఆకట్టుకుంది. నిన్న రాత్రి ప్రధాని మోడీతో వ్యాన్స్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ ఏర్పాటు చేసిన విందులో వ్యాన్స్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆ తర్వాత రాత్రికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ నుంచి జైపూర్కు చేరుకున్నారు. ఇవాళ జైపూర్లో వ్యాన్స్ కుటుంబ సభ్యుల పర్యటన కొనసాగుతోంది. ఇక రేపు ఉదయం ఆగ్రాకు బయలుదేరి వెళ్లనున్నారు వ్యాన్స్ కుటుంబ సభ్యులు. గురువారం తెల్లవారుజామున అమెరికాకు తిరిగి బయలుదేరి వెళ్లనుంది వ్యాన్స్ అండ్ ఫ్యామిలీ.